ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆటోను పోలీసుల కారు ఢీకొట్టింది. అయితే ఆ కారు డిక్కీలో గంజాయి బడపడడం సంచలనం రేపింది. స్థానికులు పోలీసుల మధ్య వాగ్వాదం ఉద్రిక్తత నడిచింది. బల్లికొరవ ఎస్ఐ నాగరాజు, సంతమాగలూరు ఎస్ఐ నాగమల్లేశ్వర ప్రయాణిస్తున్న కారు ఒక ఆటోను ఢీకొట్టింది. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు కార్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని గుర్తించారు. ప్రమాదంలో ఆటోలోని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. ఇక స్థానికులు పోలీసులు కారు డిక్కీని పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్లు కనుగొన్నారు. ఇది అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. గంజాయితో పాటు మద్యం బాటిళ్లు, పోలీస్ యూనిఫామ్లు కూడా కారులో ఉన్నాయని కొన్ని నివేదికలైతే చెబుతున్నాయి. సమాచారం అందుకున్న అద్దంకి సిఐ సుబ్బరాజు ఘటనా స్థలానికి వచ్చారు. కారు డిక్కీని తెరవకుండా ఆయన అడ్డుకున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్థానికులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు పోలీసులు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని చెబుతుండగా, మరోవైపు పోలీసుల కారులోనే గంజాయి బయటపడటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో ఇంకా వేచి చూడాల్సింది. వరంగల్ జిల్లా రాయపర్తిలో